హాయ్ ఫ్రెండ్స్, మనకి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ లెసన్స్ మొత్తం 109 లెసన్స్ ఉన్నాయి. ఆ 109 లెసన్స్ కూడా 109 మంది రచయితలు ఉన్నారు. సో వాటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈజీగా దాంతో గుర్తుపెట్టుకోవచ్చు. థర్డ్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ద స్వింగ్. ద స్వింగ్ అంటే ఊయల. దాని రచయిత ఎవరంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే స్వింగ్ అంటే ఊయల. ఊయలలో ఎవరిని పడుకోబెట్టాలి? సన్ని పడుకోబెట్టాలి. రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ద స్వింగ్ రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. ఉయ్యాల్లో సన్ని పడుకోబెట్టాలి. నెక్స్ట్ ద వీల్స్ ఆన్ ద బస్. ద వీల్స్ ఆన్ ద బస్. దీని రచయిత ఎవరంటే వెర్నా హిల్స్. వెర్నా హిల్స్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ వీల్స్ అని ఉంది, ఇక్కడ హిల్స్ అని ఉంది. వీల్స్ హిల్స్, వీల్స్ హిల్స్. నెక్స్ట్ ద మూన్. ద మూన్ రచయిత ఎవరంటే ఎలిజాలీ క్యాబెట్ ఫాలెన్. ఎలిజాలీ క్యాబెట్ ఫాలెన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ద మూన్, చందమామ కింద పడిపోయిందని గుర్తుపెట్టుకోవచ్చు. ద మూన్ ఫాలెన్. ద మూన్ ఫాలెన్. ఎలిజాలీ క్యాబెట్ ఫాలెన్. నెక్స్ట్ ద లిటిల్ ప్లాంట్. ద లిటిల్ ప్లాంట్ అనే పోయం యొక్క రచయిత ఎవరంటే కేఎల్ బ్రౌన్. కేఎల్ బ్రౌన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ద లిటిల్ ప్లాంట్. ప్లాంట్ అంటే మొక్క. మ్యాక్సిమం మనం చూస్తాం మొక్కల్లో కాండం అనేది బ్రౌన్ కలర్లో ఉంటుంది, కాబట్టి దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ద లిటిల్ ప్లాంట్, కేఎల్ బ్రౌన్. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్కి వచ్చేస్తే ద కిటెన్ ఎట్ ప్లే. ద కిటెన్ ఎట్ ప్లే. దీని రచయిత ఎవరంటే విలియం వార్డ్స్వర్త్. విలియం వార్డ్స్వర్త్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ద కిటెన్ అంటే పిల్లి పిల్ల. పిల్లి పిల్లని మనం కిటెన్ అంటాం అనమాట. పిల్లి పిల్ల ఏం చేస్తుందంటే ఇక్కడ ద కిటెన్ ఎట్ ప్లే, ఆడుకుంటుంది. ఆ పిల్లి పిల్ల ఎవరితో ఆడుకుంటుంది? వర్డ్స్తో ఆడుకుంటుందంట. ఎవరితో ఆడుకుంటుంది? వర్డ్స్తో ఆడుకుంటుంది. విలియం వార్డ్స్వర్త్. విలియం వార్డ్స్వర్త్. ద కిటెన్ ఎట్ ప్లే, విలియం వార్డ్స్వర్త్. నెక్స్ట్ లెసన్ ద కైండ్ వర్డ్స్. కైండ్ వర్డ్స్ రచయిత ఎవరంటే హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కైండ్ వర్డ్స్. అరే కైండ్ వర్డ్స్ మాట్లాడరా వేస్ట్ ఫెలో, పిచ్చి పిచ్చి వర్డ్స్ మాట్లాడుకో అని చెప్పాలి. ఓకేనా? సో కైండ్ వర్డ్స్ వేస్ట్ ఫెలోస్ మాట్లాడరు. ఓకే, ఫెలో అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ కైండ్ వర్డ్స్ ఫెలో. కైండ్ వర్డ్స్ వేస్ట్ ఫెలోస్ మాట్లాడరు. కైండ్ వర్డ్స్ ఫెలో. హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. నెక్స్ట్ ద రెయిన్. ద రెయిన్. ఈ పోయం యొక్క రచయిత ఎవరంటే తిరువల్లువార్. తిరువల్లువార్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రెయిన్, వర్షం. వర్షం పడిందంట. ఎక్కడ పడిందంట? తిరువల్లువార్లో పడిందంట. ఎక్కడ పడింది? తిరువల్లువార్లో పడింది. వర్షం ఎక్కడ పడిందంట? తిరువల్లువార్లో పడింది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద రెయిన్బో. ఫస్ట్ది ఏంటి? ఇందాకది రెయిన్, ఇప్పుడు రెయిన్బో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ది రెయిన్బో రచయిత ఎవరంటే క్రిస్టియానా రోజెట్టి. క్రిస్టియానా రోజెట్టి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రెయిన్బో. రెయిన్బో మనకు అప్పుడప్పుడు వస్తుంది కదా, కాబట్టి అప్పుడప్పుడు కాకుండా రోజు వస్తే బాగుంటుంది కదా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే రోజెట్టి. క్రిస్టియానా రోజెట్టి. రెయిన్బో మనకు రోజు వస్తే బాగుంటుంది. రోజెట్టి. రోజు వస్తే బాగుంటుంది. రోజెట్టి. ద రెయిన్బో రోజు వస్తే బాగుంటుంది. రోజెట్టి. క్రిస్టియానా రోజెట్టి. ఒక్కసారి రీజన్ చేద్దాం. ద స్వింగ్. స్వింగ్ అంటే ఇక్కడ ఊయల. ఊయల్లో ఎవరిని పడుకోబెట్టాలంట? సన్ని పడుకోబెట్టాలి. ఓకే, సన్ అంటే రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. స్వింగ్ ద రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్. నెక్స్ట్ ద వీల్స్ ఆన్ ద బస్. వీల్స్ ఆన్ ద బస్. ఇక్కడ వీల్స్ ఉంది, ఇక్కడ వెర్నా హిల్స్లో హిల్స్ ఉంది. వీల్స్ హిల్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే బస్సు ఎక్కడ వెళ్తుందంట? హిల్స్ పైన వెళ్తుందంట, కొండల పైన వెళ్తుంది. ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ద మూన్. ద మూన్ ఏమైందంట? మూను కింద పడిపోయింది. ఫాలెన్.
ఎలిజాలి క్యాబెట్ ఫాలెన్. ద మూన్ అనేది కింద పడిపోయిందంట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఎలిజాలి క్యాబెట్ ఫాలెన్. నెక్స్ట్ ద లిటిల్ ప్లాంట్. ద లిటిల్ ప్లాంట్ యొక్క కాండాలు మనకి ఏ రంగులో ఉంటాయి? బ్రౌన్ కలర్లో ఉంటాయి. లిటిల్ ప్లాంట్ కేఎల్ బ్రౌన్. నెక్స్ట్ 4th క్లాస్ ద కిటెన్ ఎట్ ప్లే. కిటెన్ అంటే పిల్లిపిల్ల ఎక్కడ ఆడుకుంటుందంట? కిటెన్ ఎట్ ప్లే అంటే పిల్లిపిల్ల ఆడుకుంటుంది. ఎక్కడ ఆడుకుంటుంది? దేంతో ఆడుకుంటుంది? వర్డ్స్తో ఆడుకుంటుంది. ఓకేనా? విలియం వర్డ్స్వర్త్. ద కిటెన్ ఎట్ ప్లే విలియం వర్డ్స్వర్త్. నెక్స్ట్ కైండ్ వర్డ్స్. ఇక్కడ కైండ్ వర్డ్స్ రచయిత ఎవరు? హెన్రీ డబ్ల్యూ లాంగ్ ఫెలో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కైండ్ వర్డ్స్ వేస్ట్ ఫెలోస్ మాట్లాడరు. ఓకేనా? కైండ్ వర్డ్స్ లాంగ్ ఫెలో. ఓకేనా? నెక్స్ట్ ద రైన్ వర్షం పడిందంట. ఏ ఊర్లో పడింది వర్షం? తిరువల్లువార్ ఊర్లో పడింది. తిరువల్లువార్. ఓకే, లేకపోతే తిరువనంతపురం అని పెట్టుకోవచ్చు, కోడ్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ద రెయిన్బో మనకి రోజు వస్తే బాగుంటుంది. రోజెట్టి. క్రిస్టియానా రోజెట్టి. ఓకేనా? ఇలాగే 10th వరకు కూడా కోడ్స్ ఉన్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.